అందరూ నమస్కారం. నేను ఈ యొక్క వీడియోలో జీవో నంబర్ 29 అనేది ఏ విధంగా అన్‌కాన్స్టిట్యూషనలో నేను చెప్పాలనుకుంటున్నాను. సో, జీవో నంబర్ 55 ఏంది అనేది అర్థమైతే, జీవో నంబర్ 29 ఏంది అనేది అర్థమవుతది. సో, జీవో నంబర్ 55 ఏంది అంటే, సింపుల్ చెప్పాలంటే, మనకు 100% ఉన్నప్పుడు దాంట్లో 38% ఏమో మెరిట్, 62% ఏమో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కలుపుకుంటే 62%. సో 100 పోస్టుల్లో 62 పోస్టులు ఖచ్చితంగా ఎస్టీలకింత, ఎస్సీలకింత, బీసీలకింత. వాళ్ళు ఇదంతా ప్రిలిమ్స్ లెవెల్‌లో, మెయిన్స్ లెవెల్‌లో, ఇంటర్వ్యూ లెవెల్‌లో ఉంటది. ఇది యూపీఎస్సీలో అయినా, లేదంటే జియో నంబర్ 55 మనం ఫాలో అవుతున్నారు. జియో నంబర్ 55 ఇంతకుముందు ఉన్న జియో ద్వారా అయినా. ఇదే జియో నంబర్ 55 మీదనే యూపీఎస్సీ కండక్ట్ చేస్తా ఉన్నది. ఈ యొక్క కండక్ట్ చేసే విధానంలో 23 రాష్ట్రాలు దీన్ని ఫాలో అవుతా ఉన్నది. విత్ ఇన్క్లూడింగ్ యూపీఎస్సీతో సహా. కానీ ఒక 5 రాష్ట్రాలు ఆ 5 రాష్ట్రాల్లో మన తెలంగాణ కూడా కలిపి జియో నంబర్ 29 అనేది దాన్ని ఒక ఇన్నోవేటివ్‌గా తీసుకొచ్చి, మరి దీనికి న్యాయం చేయడం కోసం తీసుకొచ్చినారా? అన్యాయం చేయడం కోసం తీసుకొచ్చినారా? అనేది మనకు రాబోయే రోజుల్లో అది ఎంత అన్యాయం జరుగుతుందనేది విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ అయితే, దీనిలో టెక్నికల్‌గా కొన్ని మార్పులు, చేర్పులు ప్రజలకు, విద్యార్థులకు, బయట సమాజానికి అర్థం కాకుండా దీని ఒక స్ట్రాటజీగా దీన్ని జియో నంబర్ 29ని ఈ మిగతా 5 రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనకున్నటువంటి జియో నంబర్ 29 అనేది కూడా దీనిలో కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తెలంగాణ నిరుద్యోగ యువతను దీనికి అన్యాయం చేయడం కోసం కొన్ని ప్రొవిజన్స్ కూడా ఇంక్లూడ్ చేసినారు దీంట్లో. అయితే ఈ జియో నంబర్ 55 ఏమో ఉన్న 100%లో 38% ఏమో మెరిట్ అండ్ 62% ఏమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. జియో నంబర్ 29 ఏం చేస్తుందంటే, సో ఇప్పుడు జియో నంబర్ 55లో ఇట్లా ఈ విధంగా రిజర్వేషన్ అనేది ఒక లాక్ చేసేసి ఒక బాక్స్ కట్టేస్తుంది. 38% మెరిట్‌లో ఉన్న వాళ్ళకే, 62% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అనేది ఆ లాక్ అనేది బాక్స్ అనేది ఒకటి పెట్టేస్తుంది. సో దీనివల్ల ఏంది, ప్రిలిమ్స్ లెవెల్‌లో 38% ఓపెన్ మెరిట్‌లో అంటే మెరిట్‌లో ఉన్న వాళ్ళే సెలెక్ట్ కావాలి. 62% కూడా మెరిట్‌లో ఉన్న వాళ్ళే సెలెక్ట్ కావాలి. ఇదే ప్రాసెస్ మెయిన్స్‌లో కూడా అంతే. వాళ్ళకు 4 మార్కులు వచ్చినా, 5 మార్కులు వచ్చినా, 2 మార్కులు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కేటగిరీ వైస్ వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి. దాని ప్రకారంగా వాడికి రాయటం వచ్చినా, రాకున్నా, ప్రిలిమ్స్ లెవెల్‌లో నాలెడ్జ్ ఉన్నా, లేకున్నా వాళ్ళకు ఏదైతే వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నదో అది ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో ఉండాలనేది జియో నంబర్ 55. ఇది యూపీఎస్సీ ఫాలో అయ్యేది. అట్ ద సేమ్ టైమ్ 23 రాష్ట్రాలు ఫాలో అయ్యేది. ఇప్పుడు జియో నంబర్ 29 ఉన్నది. మన తెలంగాణ గురించి మనం మాట్లాడదాం. ఇది ఏం చేస్తుందంటే, ఈ 38% ఓపెను లేదు, ఈ 62% రిజర్వేషన్ బాక్సు లేదు. ఇది బాక్స్ మొత్తం ఓపెన్ చేసేసింది. ఈ బాక్స్‌లో 100 పోస్టులకు 100% అందరు ఎవరు రాసినా, ఎవరైతే మొత్తం టాప్‌లో ఉంటారో వాళ్ళనే ఫస్ట్ తీసుకుంటుంది. తీసుకొని దీంట్లో ఎస్సీ ఓడెంత, ఎస్టీ ఓళ్ళెంత, బీసీ ఓళ్ళెంత, ఈడబ్ల్యూఎస్ ఓళ్ళెంత ఎంత అని చెప్పేసి దాన్ని తీసేసి, దాని తర్వాత మెరిట్ అంటే దాంట్లోనే మెరిట్. ఇక సెపరేట్‌గా మెరిట్ అంటూ లేదు. వీళ్ళందరూ మెరిట్‌లో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. ఈ ఓపెన్ టు మెరిట్ అంటే ఇప్పుడు జియో నంబర్ 29 అనేది అసలు రిజర్వేషన్ అనే బాక్స్ 62% లేకుండా మొత్తం అందరికీ ఎవరైతే టాప్ మార్క్స్ వస్తదో వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు. మరి ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు ప్రిలిమ్స్‌లో సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ సీదా మెయిన్స్‌లో తీసుకుపోయి ప్రిలిమ్స్ లెవెల్‌లో నీకు రిజర్వేషన్ లేకపోతే వాడికి 4 మార్కులు వస్తాయి సపోజ్‌గా. ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఉండడం వల్ల 100కు 30 మార్కులు వచ్చినా కూడా వాడికి 30 మార్కులు ఎస్టీ మార్క్స్ కట్ ఆఫ్ అయినా కూడా దీని ప్రకారంగా ఇంతకుముందు జియో నంబర్ 55తో జరిగిన అడ్వాంటేజ్, ఇప్పుడు ఈరోజు జియో నంబర్ 29తో జరిగిన డిసడ్వాంటేజ్ అనేది కూడా చెప్తాను నేను. ఇంతకుముందు ఏం జరిగిందంటే 64 మార్కులు వచ్చినటువంటి ఈ 62%లో ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 64 మార్కులు వచ్చినా పాస్ అయినారు. ప్రిలిమ్స్ క్లియర్ చేసినారు. 50 మార్కులు వచ్చిన ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. 65 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ జియో నంబర్ 29 తీసుకురావడం వల్ల 70 మార్కులు వచ్చినోడు కూడా ప్రిలిమ్స్ క్లియర్ కాలే. మరి మీరు ప్రిలిమ్స్ లెవెల్‌లో రిజర్వేషన్ తీసేస్తే ఇంక మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టు? ఇది నా నా యొక్క క్వెషన్. మరి
ప్రిలిమ్స్ లెవెల్‌లో తీసేసి మళ్ళీ మెయిన్స్ లెవెల్‌లో నువ్వు రిజర్వేషన్ అని చెప్పేసి ఎట్లా తీసుకుంటావు? ప్రిలిమ్స్ లెవెల్‌లో ఇంప్లిమెంట్ కానప్పుడు మెయిన్స్ లెవెల్‌లో ఎట్లా ఇంప్లిమెంట్ అయితది? అంటే యూపీఎస్సీ కంటే మేధావులా వీళ్ళు? యూపీఎస్సీలో ఏముంటది? ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ప్రిలిమ్స్ లెవెల్‌లో ఎస్టీ మార్క్స్‌కి ఎస్టీ వాళ్ళు ఏ కట్ ఆఫ్‌తో వాళ్ళు క్వాలిఫై అయినారు. మెయిన్స్‌లో ఏ ఏ మార్క్స్‌తో ఎంత మార్క్ కట్ ఆఫ్‌తో వాళ్ళు మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఇంటర్వ్యూలో ఎస్టీ వాళ్ళకు ఎన్ని మార్క్స్‌తో వాళ్ళు కట్ ఆఫ్ అయ్యారు, సెలక్షన్ లిస్ట్‌లో వచ్చినారు. ఇదంతా సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ఆ పోస్ట్‌కి పోయినప్పుడు అప్పుడు రివీల్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చినప్పుడు. మరి అలా అన్నప్పుడు మరి టీజీపీఎస్సీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డేటా ఉన్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము జియో నంబర్ 29 మీద ప్రిలిమ్స్ రోజు మేము ఎగ్జామ్ రాస్తా ఉన్నప్పుడు మేము ప్రొటెస్ట్ చేసినామని చెప్పేసి రెండో రోజు మీరు డేటా ఎట్లా పెట్టినారు దాంట్లో? దాంట్లో మీరు ఎస్టీ వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయినారు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయినారు, ఎస్సీ వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయినారు, అన్‌రిజర్వ్డ్ కూడా చెప్పినారు. మరి మీరు రిజర్వ్డ్ గురించి రిజర్వ్డ్ పోస్టులు ఎంత, రిజర్వ్డ్ పోస్టులోకి ఎంతమంది సెలెక్ట్ అయినారు మీరు ఎందుకు పెట్టలేదు దాన్ని? ఇది ఒకటి. మూడోది ఇప్పుడు మనము విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియల్ కూడా నేను ఒక డౌట్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాయడానికి పోతాం. లేట్ అయినాం. 5 నిమిషాలు లేట్ అయినామని చెప్పేసి మనల్ని బాబు నువ్వు లేట్ అయినావు. యూ ఆర్ నాట్ మీరు ఎంట్రీ అవ్వడానికి అవకాశం లేదు. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎప్పుడైతే వస్తామో అప్పుడే బయటకు పంపించేస్తారు. అవునా? మరి ఇక్కడ జ్యుడిషియరీలో ఇది ఫైల్ అయినప్పుడే మీరు లేట్ వచ్చినారనే అంశం మీకు తెలవదా? మరి అప్పుడే మీరు చెప్పొచ్చు కదా! దానికి ఒక 2 నెలలు టైం తీసుకొని దాని మీద మేము ఆ తీర్పుని మేము రిజర్వ్ చేస్తున్నామని చెప్పి దాన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు ఆ తీర్పును కేవలం మీరు లేట్‌గా వచ్చినారు. అందువల్ల మేము డిస్మిస్ చేసినామని చెప్పేసి చెప్పడానికి మీకు 3 నెలలు టైం పట్టిందా? ఇది ఎట్లా ఉందంటే మీరు వస్తారు, ఎగ్జామ్ రాయడానికి వచ్చినారు. ఎంట్రీ చేసినారు. ఎంట్రీ చేసి 3 గంటలు ఎగ్జామ్ రాపిస్తారు. 3 గంటలు ఎగ్జామ్ రాపిచ్చిన తర్వాత బయటకు పోతారు. రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం మీరు లేట్‌గా వచ్చినారు కాబట్టి మీరు ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాలేదని చెప్పేసి చెప్పినట్టున్నది ఇది. అంటే ఎవరిని పిచ్చోడిని చేస్తున్నారు? సో, మీరు ఒకటి నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. జీవో నంబర్ 29 అనేది ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి, రాజ్యాంగ స్ఫూర్తికి, రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక జీవో. దీన్ని మేము అంత ఈజీగా విడిచిపెట్టట్లేదు. దీనికి రకరకాలుగా మేము అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాం. దీంట్లో నాలెడ్జ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క వీడియోస్ చెప్తా ఉంటారు. ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. దీన్ని ఒక రోజులో ఓవర్‌నైట్‌గా దీన్ని విడిచిపెట్టేది ఏం లేదు. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది. దీన్ని ఖచ్చితంగా సుప్రీం కోర్ట్‌లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఇది. అది ఒక ఎస్ఎల్‌పీ కాకపోతే 10 ఎస్ఎల్‌పీ అని వేయాల్సిందే. దీని సంగతి ఏందో చూడాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే మనకు యూపీఎస్సీలో 1400 పోస్టులు మాక్సిమం ఒక సంవత్సరంలో నోటిఫికేషన్ వస్తది. 1500 అనుకుందాం. సో, మనకు ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ డివైడ్ చేసుకుంటే కూడా ఒక రాష్ట్రానికి లేదంటే ఒక యూనియన్ టెరిటరీకి వచ్చే పోస్టులు ఎంత అంటే 40 పోస్టులు, 50 పోస్టులు వస్తది మాక్సిమం. అలాంటిది 563 పోస్టులు మన తెలంగాణ వచ్చిందంటే మీరు ఆలోచన చేసుకోండి. అది కూడా ఆ 40, 50 పోస్టుల కోసం నువ్వు ఏ రాష్ట్రంలో పోయినా కూడా ఏ రాష్ట్రంలో వస్తుందో కూడా తెలవదు నీకు. ఏ రాష్ట్ర క్యాడర్‌లో పోయి సెలెక్ట్ అవుతావో కూడా తెలవదు. అది కొండలు ఉండొచ్చు, ఎడారి ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అక్కడ పోయి నువ్వు పని చేయాల్సొస్తది. కానీ ఇది అట్లా కాదుగా. 563 పోస్టులు ఒక 10 సంవత్సరాల సర్వీస్‌లో, 15 సంవత్సరాల సర్వీస్‌లో కలెక్టర్ స్థాయికి పోయే పోస్టులు ఇవన్నీ. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తున్నట్టా? అన్యాయం చేస్తున్నట్టా? ఇక్కడ ఒక గందరగోళం క్రియేట్ చేస్తది చాలా సింపుల్‌గా. గవర్నమెంట్ ఏం చూపిస్తదంటే రేపు రిజల్ట్ వచ్చినప్పుడు, అవును భయ్ 563 పోస్టుల్లో ఎస్టీ వాటా ఇంత, బీసీ వాటా ఇంత, ఎస్సీ వాటా ఇంత, ఈడబ్ల్యూఎస్ వాటా ఆ రిజర్వేషన్ ప్రకారంగానే మేము సెలెక్ట్ చేసినాంగా. ఆ రిజర్వేషన్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసినాంగా. మీకు అన్యాయం ఎక్కడ చేసినామని చెప్తది. అయితే ఇక్కడ ఏముంటదంటే ఎస్టీ వాళ్ళు ఎస్టీతో కాంపిటీట్ అయ్యి జనరల్‌గా ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉంటుందో వాళ్ళతో కాంపిటీట్ అయిన తర్వాత వాళ్ళకు కాంపిటీట్ అవుతూ, అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. వాళ్ళ రిజర్వేషన్‌లో సెలెక్ట్ అవుతారు. అది పక్కన పెడదాం. కాకుండా
అదే ఎస్టీ బీసీతో ఒక పోటీ పడి కంపీట్ అయ్యి, ఎస్సీతో కంపీట్ అయ్యి, ఓపెన్ కేటగిరీతో కంపీట్ అయ్యి, ఇట్లా అన్ని కేటగిరీస్తో కంపీట్ అయ్యి ఆయన టాలెంట్ ఉంటే ఆయన టాప్లో ఉండొచ్చు. ఆయన టాలెంట్ ఉంటే సెకండ్ ర్యాంక్ రావచ్చు, థర్డ్ ర్యాంక్ రావచ్చు, ఫోర్త్ ర్యాంక్ రావచ్చు. అంటే సింపుల్ చెప్పాలంటే జియో నెంబర్ 29 అనేది, జియో నెంబర్ 55 అనేది ఎస్టీ ప్లస్ ఎస్టీ మెరిట్. ఇది మనకు జియో నెంబర్ 55. అంటే ఎస్టీ రిజర్వేషన్ ప్రకారంగా 10% ఉందనుకోండి. సో జియో నెంబర్ 55 ద్వారా ఏమవుతుందంటే 10 ప్లస్ ఆ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అలా 100లో మనము ఒక ఎస్టీ వాళ్ళు 20 కొట్టొచ్చు, 30 కొట్టొచ్చు, 40 కొట్టొచ్చు. ఆ ఎస్టీ అది ఆ 10% కాకుండా ప్లస్ 10 ప్లస్ పోస్టులు కొట్టొచ్చు, 20 పోస్టులు కొట్టొచ్చు, 30 పోస్టులు కొట్టొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. కానీ జియో నెంబర్ 29 ఏం చేస్తుందంటే నేను కేవలం 10% రిస్ట్రిక్ట్ చేసి నీకు కాంపిటీషన్ అనేది తగ్గేలాగా చేస్తుంది. ఇక్కడ కూడా కొడతావు, ఒక 2 పోస్టులు 3 పోస్టులు కొడతావు. కానీ ఇప్పుడు 10 పోస్టులు కొట్టాల్సిన చోట నువ్వు 2 పోస్టులు కొడుతున్నావు. ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చిందంటే ఇది అంతా స్కీమ్ మనకు అర్థం కావాలంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తాం. దాంట్లో 100 పోస్టులు ఉంటుంది. 100 పోస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీస్, ఈడబ్ల్యూసీ అన్నీ కలుపుకుంటే మనం 70, 80, 80, 90, 90 దాటుతున్నాం. 90, 95 వరకు పోతున్నాం. సో 100లో 95 పోస్టులు మనకే వచ్చేస్తుంది. మరి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఓపెన్ కేటగిరీ అంటే అదే మనకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అవకాశాలు అంత కావాల్సినటువంటి రిప్రజెంటేషన్ లేకపోతూ ఉన్నది. సో దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి ఏం చేసిందంటే ఇప్పుడు ఎవరైతే ఓసీ కేటగిరీస్ వాళ్ళు వస్తారో వాళ్ళకు కాంపిటీషన్ అనేది తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ 29. వాళ్ళు 5 మందే కావచ్చు, 10 మందే కావచ్చు, ఎంతమంది అయినా సరే వాళ్ళకు ఎగ్జామ్ ప్రిలిమ్స్కి సింపుల్గా పాస్ కావాలి. మెయిన్స్లో కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ తగ్గకుండా ఉండడం కోసం తీసుకొచ్చిన జియో నెంబర్ 29. మరి అట్లా ఏం చేయాలి? అట్లా చేయాలంటే ఏం చేయాలి? ఈ కాంపిటీషన్ మొత్తము ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్లోనే తిరిగేలాగా చేసి ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉండడం కోసం ఒక సిస్టమ్ని డిజైన్ చేయాలి. ఆ విధంగా డిజైన్ చేసినటువంటి సిస్టమే ఈ జియో నెంబర్ 29. ఇక్కడ కేవలం మన రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుందనో, మన పోస్టులు తక్కువ ఉంటుందనో కాదు ఇది. మన పోస్టులు మనకు ఉన్నా కూడా మనం సెలెక్ట్ అవ్వాల్సిన స్థాయిలో మనం సెలెక్ట్ కావాలి. 100లో మనకు టాలెంట్ ఉంటే ఎస్టీ వాళ్ళకి టాలెంట్ ఉందనుకోండి, ఎస్సీ వాళ్ళకి టాలెంట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సీ వాళ్ళకి 15 మంది ఉన్నారనుకోండి, టాలెంట్ ఉంటే వాళ్ళు 30 మంది కూడా అవుతారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ 15 కాకుండా మిగతా 15లో ఒక 5 మందికో 10 మందికో అవకాశం ఇచ్చి మిగతా 5 మంది 10 మంది ఆయన ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కాంపిటీషన్. ఇప్పుడు ఎవరు కాంపిటీషన్? ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఎవరికి కాంపిటీషను? ఓసీ వాళ్ళకి కాంపిటీషన్. వాళ్ళకు ఆ కాంపిటీషన్ ఉండకుండా ఉండాలి అంటే ఈ కాంపిటీషన్ మొత్తం వీళ్ళతోనే తిరగాలి, మనకు ఉండొద్దు. మన వాళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా చాలా సింపుల్గా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సెలక్షన్ లిస్ట్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు సంబంధించింది ఏదైతే 10 పోస్టులు ఉంటుందో, 20 పోస్టులు ఉంటుందో, 30 పోస్టులు ఉంటుందో ఆ 209 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ 209 పోస్టులు కేవలం ఓసీ వాళ్ళకే వచ్చేలాగా చేసిందే ఈ యొక్క మెకానిజం. 209 పోస్టులు అంటే అది మామూలు విషయమా? నేను ఇంకా చెప్పాలంటే సింపుల్గా మొత్తం 563 పోస్టుల్లో 209 పోస్టులు ఓసీ కేటగిరీ వాళ్ళకు ఉన్నది. అయితే గవర్నమెంట్ ఏం చేసింది? మరి లేక వచ్చిన నోటిఫికేషన్ ఇది. మరి దీంట్లో మన ఈ ఓసీ పోస్టులు ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, ఎస్టీస్ వాళ్ళు కొట్టుకొని పోతారు. వాళ్ళ టాలెంట్ ఎక్కువైపోయింది, చదువు ఎక్కువైపోయింది. సో వీళ్ళని మనము మన ఓసీ పోస్టులు 209 పోస్టులు ఈ ఓసీ వాళ్ళకి రావాలంటే మనం ఒక కొత్త మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పేసి జియో నెంబర్ 29 తీసుకొచ్చి ఈ ఓసీ వాళ్ళకే ఉండేలాగా ఆ కాంపిటీషన్ అనేది ఒక ఏదైతే ఉన్నదో ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఓసీ వాళ్ళు 209 మంది సెలెక్ట్ అవుతారు. బీసీ వాళ్ళు ఇంత, ఎస్టీ వాళ్ళు ఇంత. సింపుల్. ఇది ఇంకా సింపుల్ చెప్పాలంటే మనకు జియో నెంబర్ 55 ద్వారా 563 పోస్టుల్లో 209 పోస్టులు కాకుండా మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్టీస్, బీసీ, ఈడబ్ల్యూసీ అన్నీ ఏదైతే ఉన్నాయో
దీంట్లో ఈ పోస్టులు మనకు వస్తూ ఆ 209 పోస్టులు కూడా మనము కాంపిటీషన్ ఇస్తాం. ఇచ్చి ఇచ్చినప్పుడు ఆ 209 పోస్టులు ఓసీ వాళ్ళకే పోకుండా అది ఎస్టీ వాళ్ళకు రావచ్చు, బీసీ వాళ్ళకు రావచ్చు. మనమంతా షేర్ చేసుకుంటా ఉన్నాం. ఇది జీవో నంబర్ 55 ప్రకారంగా. సో, దాంట్లో 209 ఉన్న ఓసీ పోస్టులు కాస్త వాళ్ళ దాంట్లో 100కి రావచ్చు, 150కి రావచ్చు, 50కి కూడా సెలెక్ట్ కావచ్చు. ఒకవేళ అవసరమైతే వాళ్ళకు అంత అంత టాలెంట్ లేకపోతే, అంత నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు సెలెక్ట్ కూడా కాకుండా పోతది. మన కాంపిటీషన్ అంతా మనం ఎవరికి కాంపిటీషన్ ఇస్తామంటే ఎస్సీ వాళ్ళు ఎస్సీకి ఇవ్వట్లే, ఎస్టీ వాళ్ళు ఎస్టీకి ఇవ్వట్లే. ఎస్సీ వాళ్ళు ఓపెన్ కేటగిరీకి కాంపిటీట్ అవుతున్నారు. ఎస్టీ వాళ్ళు ఓసీ పోస్టులకు మనం కంపీట్ అవుతున్నాం. బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళకి కంపీట్ అవుతున్నాం. ఈడబ్ల్యూఎస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఓసీ వాళ్ళకి కంపీట్ అవుతున్నాం. ఈ కంపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక మనది మనకు ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక స్పెషల్ మెకానిజం తీసుకొచ్చి జియో నంబర్ 29 తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం 523 పోస్టులకు అందరికీ ఈక్వల్‌గా ఒక ఎగ్జామ్ పెట్టేసి కేవలం ఎవరైతే టాప్‌లో ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక మెకానిజం క్రియేట్ చేసినారు. దానివల్ల ఏమైతది 209 వాళ్ళేమో ఓసీ ఉంటారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎస్టీ, బీసీ ఏవైతే ఉన్నాయో ఎవరి పోస్టులో ఎవరి కేటగిరీ వైస్‌గా వాళ్ళు ఉంటారు. దీని ద్వారా మరి 209 పోస్టులు 209 ఓసీ వాళ్ళకు ఉండాల్సిన 209 ఎంతమంది అయితే సెలెక్ట్ అవుతున్నారో అంతమంది సెలెక్ట్ అవుతారు కానీ తక్కువైతే సెలెక్ట్ కారుగా. ఇది జీవో నంబర్ 29. ఈ కుట్ర ఇంకా మీకు ఒక వీడియోలో కూడా చెప్తాను నేను మీకు. సో, దీనంత ఆషామాషీగా విడిచిపెట్టేదేం లేదు. మీకున్న నాలెడ్జ్ కూడా మీరందరూ దీంట్లో చెప్తారని మేము ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్.